ప్రైజ్ ద లార్డ్. ప్రభు పరిశుద్ధ నామములో ఈ పూట ఈ మాటలు వింటున్న మీ అందరికీ నూతన సంవత్సర శుభాభివందనాలు. ప్రియులరా, గడిచిన 2024 సంవత్సరం అంతా దేవుడు మనల్ని కనుపాపు వల్లే కాచి కాపాడుతూ వచ్చారు. ఈ 2025 సంవత్సరంలోకి మనల్ని సజీవులుగా ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. మరి దేవుడు చేసిన కార్యాలకు, దేవుడు చేసిన మేలులన్నిటికీ మనం కృతజ్ఞత కలిగి రాబోయే దినాల్లో దేవుడు మనకు అప్పగించిన పరిచర్య విషయంలో నమ్మకంగా, యథార్థంగా, ఆయన దృష్టిలో, ఆయన వాక్యానికి, ఆయన మాటలకు విధేయత కలిగి మనం జీవించినట్లయితే ఈ 2025 సంవత్సరం మరింత ఆశీర్వాదకరంగా దేవుడు మన జీవితాలకు మలచబోతున్నాడు. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన నమ్మదగిన దేవుడు గనుక ప్రియులరా, ఈ శ్రేష్టమైన సమయంలో మన ఆల్ఫా ఒమేగా పరిచర్యకు, సంఘానికి, ఇంకా నశించిపోతున్న అనేక ఆత్మలకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ 2025 సంవత్సరం వాగ్దానం మీకు చదివి వినిపిస్తాను. అందరూ శ్రద్ధగా వాక్యాన్ని గమనిద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడిన మాటలు ఇలాగా అక్కడ రాయబడినట్లు మనం చూస్తాం. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ప్రియులరా, చదువుకోబడిన వాక్య భాగాన్ని మనం ఆలోచించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, దేవాతి దేవుడు ఇర్మియాను గురించి ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకానొక సమయంలో ఇర్మియాను గురించి దేవుడు మాట్లాడుతూ, తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. తల్లి గర్భము నుంచి బయలుపరచబడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. నేను నిన్ను ఒక ప్రవక్తగా ఏర్పరచుకున్నాను. గనుక నేను నిన్ను ఏ ప్రజల మధ్యకు పంపుతానో ఆ ప్రజల మధ్యకు నువ్వు వెళ్ళాలి. నేను నీకు ఆజ్ఞాపించిన విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పాలి అని ఇర్మియాతో మాట్లాడుతున్నప్పుడు, ఇర్మియా ఏమీ స్పందన లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఇర్మియా అంటాడు, అయ్యో నేను బాలుడును కదా, మాట్లాడటం నాకు చేత కాదు, నేను బాలుడును, మాట్లాడటం నాకు చేత కాదు అని దేవునికి సమాధానం ఇస్తున్న సమయంలో దేవుడు ఒప్పుకోకుండా, ఖచ్చితంగా నేను ఏ ప్రజల మధ్యకు పంపుతానో ఆ ప్రజల మధ్యకు నువ్వు వెళ్ళాల్సిందే, నేను నీకు ఏవి ఆజ్ఞాపిస్తానో, నేను నీతో ఆజ్ఞాపించిన విషయాలు ప్రజలకు తెలియపరచాల్సిందే, చెప్పాల్సిందే, నువ్వు వెళ్ళి చెప్పాలి అని ఖచ్చితంగా ఇర్మియాను గూర్చి మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొంచెం భయపడుతూ, ఈ ఇర్మియా భయపడుతూ కొంచెం వెనకాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఓ చక్కటి ఇర్మియాకి వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటా వాగ్దానం అని అంటే, వారికి నీవు భయపడకము, నేను నిన్ను విడిపించడానికి నీకు తోడుగా ఉంటాను.
కనుక ప్రియులరా, ఈ చదువుకోబడిన వాక్య భాగం మరి మన జీవితాల్లో తప్పకుండా ఈ సంవత్సరం ఒక్కొక్కరి జీవితాల్లో ఈ వాక్యం, ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడునుగాక. ప్రియులరా, ఈ వాక్యాన్ని గమనించినప్పుడు కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు మనం వెళ్తున్నప్పుడు మనం భయపడుతూ ఉంటాం, లేదా కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు మనం భయపడుతూ ఉంటాం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఈ వీడియో ద్వారా, ఈ లైవ్ ద్వారా ఒకవేళ నీవు కూడా ఈ మాటలు వింటూ ఉంటే నీవే స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించు. గత సంవత్సరాలలో నీకున్న సమస్యలను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒకవేళ భయపడుతూ వచ్చేవేమో. భయం 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 అని ఆ భయం నిన్ను పట్టుకొని, ఆ భయం నిన్ను వెంటాడుతూ ఉందేమో. ఒకవేళ ఆ భయం నిన్ను బంధించిన, ఆ భయంతో కలవరంగా, నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక, ఆ భయమే నిన్ను కలవరపరుస్తూ నీకు నెమ్మది లేకుండా చేస్తున్న, ఆ భయం నిన్ను బంధించేసిన ప్రభువులు వారు వాగ్దానం చేస్తున్నారు. ఆనాడు ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఈ సమయంలో దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నారు. ఆ భయమే నిన్ను బంధించుంటే ఆ భయము నుంచి మనం ఆరాధించే దేవుడు నిన్ను విడిపించి నీకు తోడుగా రాబోతున్నాడు, నీకు తోడుగా ఉండబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనకారుడు దావీదు కూడా ఒకానొక సమయంలో తన జీవితంలో అనేక పరిస్థితులు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోలేక, ఏం చేయలేక, తను ఎంతో నలిగిపోయి కృంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించి దేవునికి మొరపెడుతున్నాడు. అయితే దేవునికి మొరపెడుతున్నటువంటి ఆ సమయంలో మరి దావీదు ఒక మాట అంటాడు. మనం 102వ కీర్తన 20వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, 102వ కీర్తన 20వ వాక్యం గమనించినప్పుడు అక్కడ ఇలాగున రాయబడుతూ ఉంది: సరసాలలో ఉన్నవారి మూలుగులు వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచిననియు, ఆకాశం నుండి భూమిని దృష్టించిననియు వచ్చుతనము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. గమనించండి ప్రియులరా, ఈ 102వ కీర్తనలో దావీదు గారు చెప్పినట్లుగా తాము ఎరిగి ఉన్న దేవుడు, తాను ఎటువంటి దేవుని కలిగి ఉన్నాడో ఈ వాక్యంలో మనకు తెలుస్తూ ఉంది. మనం ఆరాధించే దేవుడు, మనం మొరపెట్టే దేవుడు, మనం ప్రార్థించే దేవుడు ఏమై ఉన్నాడు, ఎవరై ఉన్నారు అనే విషయానికి వస్తే, సరసాలలో ఉన్నవారి మూలుగులు వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచే దేవుడు, ఆకాశం నుండి తొంగి చూచే దేవుడు. అంటే తన ప్రజల మీద దృష్టి నిలిపే దేవుడు, మనసు నిలిపే దేవుడు, తన ప్రజలను ఎన్నడూ మరువనివాడు, విడువనివాడు. తన ప్రజల మీద దృష్టి నిలిపి ఆయన ఎటువంటి కార్యాలు చేస్తాడంటే, సరసాలలో ఉన్నవారి మూలుగులు విని చావునకు విధింపబడిన వారిని విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఈ మాటలు వింటున్న నీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ నీ జీవితానికి చావునకు సిద్ధమై ఉండి, ఇక చావేమి నాకు శరణం, చావే నాకు దిక్కు, నాకున్న పరిస్థితులను బట్టి నేను ఎటు తప్పించుకోలేను, ఎవరు నాకు సహాయం చేయరు, ఎవరు నా పక్షాన రారు, ఎవరు నన్ను ఉద్ధరించేవారు, ఆదరించేవారు, నన్ను ధైర్యపరిచేవారు, నన్ను బలపరిచేవారు, నాకు సహాయం చేసేవారు లేరు, ఇక నేను నాకున్న సమస్యలను బట్టి నా వల్ల కాదు ఈ లోకంలో బ్రతకటం, ఈ లోకంలో జీవించటం నా వల్ల కాదని నీవు ఎటు తోచని పరిస్థితుల్లో, ఎటు తప్పించుకోలేని పరిస్థితుల్లో, ఎవరు నిన్ను విడిపించలేని పరిస్థితిలో ఉన్నావేమో ప్రభు నీతోను మాట్లాడుతున్నారు. మరణం మనకు విధింపబడి ఉండి
కొట్టుమెట్లాడుతున్నావేమో, చావునకు విధింపబడి కొట్టుమెట్లాడుతున్నావేమో. ప్రభు నిన్ను విడిపించబోతున్నారు. ఏ సమస్యలో ఉన్నా, ఒక చావునకే కాదు, ఒక మరణానికి, చావుకు బంధించబడి నీ జీవితం కొట్టుమెట్లాడుతున్నా కూడా, ఎటువంటి పరిస్థితులైనా, అప్పులే కావచ్చు, అప్పు సమస్య నుంచే కావచ్చు, వడ్డీల సమస్య నుంచే కావచ్చు, నీకున్న బీపీ, షుగరు, సకల రోగాలు, వ్యాధులు సంవత్సరాలుగా నిన్ను పట్టి పీడిస్తున్నా, నీకు ఎవరి మీద, ఏ పరిస్థితుల మీద నమ్మకం లేకపోయినా, ఈరోజు ఈ మాటలు వింటున్న సమయంలో దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ఎరిగినవాడు, తల్లి గర్భం నుంచి బయలుపరచబడక మునిపే నిన్ను ప్రతిష్ఠించినటువంటి వాడు. దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ దేవుని పట్ల నమ్మకం ఉంచి, ఆ దేవునికి నువ్వు సమర్పించుకొని, ఒక ప్రతిష్ఠితలో, ఒక సమర్పణలో దేవునికి అప్పగించుకొని నువ్వు నడిపించబడినట్లయితే, దేవుడు చెప్పినట్లు, ఆయన ఆజ్ఞాపించిన ప్రతి మాటను బట్టి నువ్వు ఆయన మాటలకు, ఆయన ఆజ్ఞలకు లోబడి నడిపించబడినట్లయితే, ఈ 2025 సంవత్సరం నువ్వు ఏ కీడు చూడకుండా, ఏ మరణం చూడకుండా, ఏ బంధకాలలో బంధించబడ్డా ఆ పరిస్థితుల నుంచి నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నీకు సహాయకుడిగా ఉండబోతున్నాడు. ఆయన నీకు సహాయకుడిగా ఉండబోతున్నాడు. మరొక మాటను కూడా మనం గమనిస్తే, మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం గమనించినప్పుడు, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములతో పాలివాడాయను. కనుక ప్రియులరా, మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది కూడా ఎవరి కోసం, ఎందుకు అంటే మరణ భయాలతో, మరణపు పరిస్థితులతో కొట్టుమెట్లాడుతున్నటువంటి వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి, మరి ప్రతి మానవుల యొక్క పాప పరిహారార్థమై ఆయన తన ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చి, ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా ప్రతి మానవుల యొక్క పాపం నుంచి విడిపించి, పరిశుద్ధపరిచి, నిన్ను, నన్ను, మనలను పరిశుద్ధపరిచి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని చేయటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక ఆ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగితే, ఆయన చెప్పిన ప్రతి మాటను బట్టి మనం విధేయులమై, ఆయన చెప్పినట్లుగా, ఆయన ఉద్దేశానికి ప్రకారంగా మనం నడిపించబడితే, తప్పకుండా మరి ప్రభు రాకడికి మనం సిద్ధపడగలిగే విధంగా ఉంటాం. ప్రభు రాజ్య వారసులుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని చేర్చుకుంటారు. దేవుడు అట్టి కృప ఈ మాటలు వింటున్న మనందరికీ, మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించి సకల ఆశీర్వాదాలకు పాత్రలుగా నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.